తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఖరీఫ్ వరి నారుమళ్లు పోయడం పూర్తయింది. కొన్ని చోట్ల నాట్లు కూడా వేశారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. అయితే వానాకాలం వరి సాగులో అధికంగా కాండం తొలుచు పురుగులు, ఉల్లికోడుతో పాటు తెగుళ్ల తాకిడి అధికంగా ఉంటుంది. ఇవి ఆశిస్తే 10 నుంచి 30% దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేంద్ర ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా ఒక పెద్ద సవాల్గా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్యం లోపాలు ఒక కారణమైతే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి. వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్ని బట్టి, సాగు చేసే రకాలను బట్టి ఉల్లికోడు, కాండం తొలుచు పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ ఈ కాండం తొలుచు పురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలోనైనా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేంద్ర ప్రసాద్. తెలంగాణ రాష్ట్రంలో అధికంగా వరి పంట అనేది ఎక్కువగా రైతు సోదరులు సాగు చేస్తున్నారు. అదేవిధంగా మనకి దీంట్లో రకరకాల చీడపీడల సమస్య అనేది ఎక్కువగా మన రైతు సోదరులు ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా కాండం తొలుచు పురుగు అనేది ప్రధానమైన సమస్య. ఈ కాండం తొలుచు పురుగు అనేది మనకి వాటి లక్షణాలను మొదటగా తెలుసుకుందాం. మొదటగా కాండం తొలుచు పురుగు అనేది మనకి నారుమడి దశ నుంచి అదేవిధంగా చిరుపొట్ట దశ వరకు మనకి ఈ కాండం తొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ నారు దశలో మనం దీన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే, ఇది నారుమడి దశలో మనకి ఆకుల యొక్క కొన భాగంలో మనకి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ గుడ్లు అనేటి తల్లి రెక్కల పురుగులు 100 నుంచి 300 గుడ్ల వరకు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ దశలో రైతు సోదరులు గుర్తించాల్సింది ఏంటంటే, మనకి ఆ గుడ్డు దశను మనం లేకుండా చేసుకోవడానికి వేప కషాయం అనే మందును 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని ఈ నారుమడి దశలో పిచికారి చేసుకున్నట్లయితే మనకి తొలి దశలో కాండం తొలుచు పురుగును నిర్మూలించుకుంటాం. అదేవిధంగా మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 800 గ్రాములు ఒక ఎకరాకి సరిపడే నారుమడికి మనం వేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగుని నారుమడిలో నిర్మూలించుకుంటామండి. ఒకవేళ మనం నాట్లు వేసేటప్పుడు మనకి ఈ కాండం తొలుచు పురుగు గమనించినట్లయితే, ఇది లద్దె పురుగులు అనేటి కాండం యొక్క కింది భాగాన రంధ్రాలు చేసుకొని లోపల ఉన్న పదార్థాన్ని మొత్తం తినివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తినివేయడం ద్వారా మనం కాండం అనేది మనకి చనిపోవడం, మొవ్వలు అనేటివి చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. దీని ద్వారా పిలక శాతం అనేది కూడా మనకి తక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది. నాటు వేసిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే మనకి ఎకరాన 10 కిలోలు, లేదా మనకి కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ మనకి 4G గుళికలు అయితే ఎకరాన 8 కిలోలు, లేదా మనకి క్లోరాంత్రినిలిప్రోల్ అనేది 0.4G మన ఎకరాన 4 కిలోలు మనకి నారుమడి దశలో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగుని సమర్థవంతంగా నిర్మూలించుకుంటామండి. అదేవిధంగా రైతు సోదరులు మనకి తొలి 30 రోజులు, నాట్లు వేసిన 30 రోజులలోపు మనకి లింగాకర్షక బుట్టలని ఒక ఎకరాకి 8 నుంచి 10 వరకు అమర్చుకున్నట్లయితే కొంతవరకు మనం దాన్ని తగ్గించుకోవచ్చు కాండం తొలుచు పురుగుని. చిరుపట్ట దశలో ఒకవేళ మన కాండం తొలుచు పురుగు ఆశించినట్లయితే మనకి ఎక్కువగా తెల్ల కంకులు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ దశలో మనకి ఏంటంటే పంట నష్టం అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మనకి చిరుపొట్ట దశలోనే కంపల్సరిగా మనకి కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మన మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా క్లోరాంత్రినిలిప్రోల్ అనేది మనకి 0.3 ml మనం 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ చిరుపొట్ట దశలో మనం ఈ కాండం తొలుచు పురుగును సమర్థవంతంగా నిర్మూలించుకుంటామండి. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోనూ, మురుగునీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి పైరును నష్టపరిచే పురుగుల్లో ఉల్లికోడు ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లోనూ, అలాగే తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ పురుగు బెడద ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసే వరి పైరుకు ఉల్లికోడు ప్రధాన సమస్యగా మారింది. దీని తాకిడి వల్ల పైరులో 10% వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉంది. నారుమడి దశ నుంచి పిలక దశ వరకు దీని నష్టం ఉంటుంది.
ఉల్లికోడుతో పాటు వరిని ఆశించే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, గోధుమ రంగు ఆకుమచ్చ తెగులు నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఈ వరి పంటలో ప్రధానమైన సమస్య ఉల్లికోడు కూడా అండి. సో ఇదేంటంటే మనకి నారు దశలో లేదా మనకి పిలక దశలో మనకి అంకురాలు అనేటి రాగి గుట్టాలుగా మారిపోయి వెన్నులు అనేటివి పోసుకోపోవడం వల్ల మనకి పంట నష్టం అనేది కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మనకి నారుమడి అనేది ముదిరిన నారు తీసుకోకూడదు, అదేవిధంగా నాట్లు అనేది వేసుకోకూడదు, అదేవిధంగా మనకి ఆలస్యంగా నాట్లు వేసుకోవడం అనేది కూడా చేయకూడదండి. ఇవి రెండు పాటించినట్లయితే మనకి ఉల్లికోడును నిర్మూలించుకోవచ్చు. అదేవిధంగా మనకి నారుమడి దశలో అయిందనుకోండి, మనకి కార్బోఫిరాన్ 3G గుళికలు 800 గ్రాములు 1 ఎకరాకి సరిపడే నారుమడిలో వేసుకున్నట్లయితే ఈ రాగి గుట్టాలు లేదా ఉల్లికోడు సమర్థవంతంగా నిర్మూలించుకుంటామండి. పిలక దశలో అయినట్లయితే మనకి ఫిప్రోనిల్ అనే మందు 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ ఉల్లికోడు సమస్యని సమర్థవంతంగా నిర్మూలించుకోగలుగుతాము. తెగుళ్ళలో చూసుకున్నట్లయితే మనకి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది ప్రధానమైనదండి. సో ఇది మనకి ఏమవుతుందనంటే ఆకులు మనకి పిలక దశలో మనకి ఆకుల కొన భాగాన పసుపు వర్ణపు మచ్చలు అనేటివి ఏర్పడి అది మనకి దుబ్బ వరకు వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా కణాలు అనేటివి పసుపు వర్ణంలోకి ఉండి ఇవి వేడి ఏర్పడినప్పుడు చిన్న చిన్న ముద్దలుగా ఏర్పడి ఆకులపైన గమనించడం అనేది జరుగుతుంది. ఈ జిగుట వంటి బ్యాక్టీరియా కణజాలం అనేది ఆకులపైన అదేవిధంగా మనకి నీటిపైన కూడా మనకు తేలియాడుతూ గమనించడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మొక్కల యొక్క ఈనలో అంటే చివర్లలో మనకి పసుపు రంగు మచ్చలు అనేటివి ఏర్పడి అది చివరి వరకు వ్యాప్తి చెందడం జరిగి మొక్కలు అనేటివి చనిపోవడం అనేది జరుగుతుందండి. సో దీనికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అధిక వర్షపాతం పడినప్పుడు, ఉష్ణోగ్రత అనేది 22 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడు మనకి ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులుకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రైతు సోదరులు ఇది ఎక్కువగా మనకి సన్నగింజ రకాలలో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది గమనించడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు నత్రజని ఎరువులను మోతాదుకు మించకుండా వేసుకోవాలండి. సో ఇది ఒకటి పాటించడం ద్వారా కూడా మనకి ఏంటంటే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుల్ని సమర్థవంతంగా నిర్మూలించుకుంటాం. అదే అగ్రిమైసిన్ అయిన అనుకోండి, అగ్రిమైసిన్ అనే మందు 0.4 గ్రామ్స్ 1 లీటర్ నీటిలో, లేదా మనకి ప్లాంటామైసిన్ అయితే 0.2 గ్రామ్స్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుల్ని సమర్థవంతంగా మనం నిర్మూలించుకుంటామండి. ఈ ఆకులపైన గోధుమ వర్ణపు మచ్చలు గమనించినట్లయితే మనకి కార్బండిజం అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని, లేదా మనకి ప్రొపికోనజోల్ అనే మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గోధుమ ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా నిర్మూలించుకుంటామండి.